గుంటూరు నగరంలో ముస్లిం సమాజం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకుంది. ఆంధ్ర ముస్లిం కళాశాల ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుంటూరు నగరవాసులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం త్యాగానికి, విశ్వాసానికి, శాంతికి నిర్వచనమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పరుగులు తీస్తోందన్నారు. ముస్లిం సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని వివరించారు. ప్రజలందరికీ కూడా ఈదుల్ అజా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, బక్రీద్ పండుగ ప్రపంచ మానవాళి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని, అహింసా మార్గంతో పాటు పేదవారికి ఆదుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి పండుగ బక్రీద్ పండుగ. సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఒక మంచి సంకల్పంతో బక్రీద్ పండుగను ముస్లింలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈద్గాల్లో ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా ఈద్గా నమాజ్ని ఆచరించడమే కాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్ళాలంటూ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముస్లింలందరూ కూడా ఐక్యంగా వారి జీవితాల్లో మరింత వెలుగు నింపేటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో, మంచి సంకల్పంతో రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం ప్రజానీకం మరింత అభివృద్ధి చెంది వారికి కావాల్సినటువంటి హక్కులతో పాటు సమాజంలో మిగతా వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలని అల్లా ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంగా ఒకే ఆలోచనతో, ఒకే నినాదంతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు ముస్లిం సమాజం యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి బక్రీద్ శుభాకాంక్షలు.